ఈ మధ్య రీల్స్ కోసం ఎంతోమంది యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాగే అదే యువత చాలామంది ప్రాణాలు తీస్తున్నారు. ఈరోజు బెంగుళూరులో ఒక కుటుంబంలో రీల్స్ పిచ్చి పట్టినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆ పెద్దాయన్ని పార్సిల్ చేసి కొరియర్ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. టికెట్ దొరకలేదు మనకి. కాబట్టి ఈ పెద్దాయన్ని పార్సిల్ చేద్దాం అని ఆ రీల్స్ ఏమొచ్చేసి అంటే ఆ రీల్స్ ఆ విధంగా చేశారు. వాళ్ళ అభిమానుల కోసం అంట. లేదా వ్యూవర్స్ కోసం. అతన్ని బస్తాలో కుక్కేసి కొరియర్ ఆఫీస్‌కి తీసుకొచ్చారు. అంతా బాగానే ఉంది. ఆ బస్తా కదలడం చూసినప్పుడు కొరియర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వారందరూ చూసి షాక్ అయిపోయారు. బస్తా కదులుతుంది ఏంటి అని చూసి విప్పి చూస్తే పెద్దాయన అందు నుంచి బయటకొచ్చాడు. పెద్దాయన బయటకొచ్చాక కూడా మమ్మల్ని ఎందుకు మీరు పార్సిల్ చేయలేదు? పార్సిల్ చేయాలి కదా! అని ఆయన కూడా వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన దేశం యువత ఉందో ఏం చేస్తున్నారు? వాళ్ళని 2 పీకాల్సింది పోయి మళ్ళీ వాళ్ళకి సహకరించడం. రీల్స్ కోసం సహకరించితే తప్పు కాదు. అది ప్రాణాల మీదకి పోయేటట్టుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండకూడదు. ఏది రీల్స్ చేయాలో, ఏది రీల్స్ చేయకూడదో తెలుసుకోవాలి. మొన్న ఒక రోడ్డు మీద ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు మీద రీల్స్ చేస్తూ వచ్చాడు. వాడినేమో లారీ గుద్దేసింది. ఇలాంటి ఎంతోమంది చనిపోతున్నారు. పెద్ద పెద్ద కొండలు ఎక్కుతారు. ఆ లాస్ట్ చివరి రాయి మీద నుంచి వీడియోలు తీసుకుంటారు. సెల్ఫీ వీడియో. వాడు అక్కడి నుంచి జారి పడతాడు. నీటిలో 10 నిమిషాలు నేను ఉంటానని రీల్స్ చేస్తారు. అక్కడ ఊపిరి అడిగి చేస్తారు. బురదలోకి దూరిపోతారు. అందులోనేమొచ్చేసి బయటికి రాలేక చనిపోతారు. మీరు చనిపోతారు. కానీ కన్న కడుపుల పరిస్థితి ఏంటి? ఆ కడుపు కోత ఎవడు తీరుస్తాడరా? గాడిదిల్లరా. ఒక రీల్స్ చేయడానికి ఒక అర్థం పర్థం ఉండాలి. చెయ్యాలనుకుంటే చెయ్యండి. కానీ అది మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ ఏ విధంగా కూడా ఇతరులకి ఇబ్బంది ఉండకూడదు. ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదు. కుటుంబ సభ్యులకైనా సరే. అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా అది సభ్య సమాజంలో వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే విధంగా చూడాలి. అది కూడా ఆరోగ్యవంతమైనటువంటి కామెడీతోటి, ఆరోగ్యవంతమైనటువంటి వీడియోతోటి. మీరేంట్రా అంటే విచ్చలవిడిగా చేయడము, ఎవడినో ఎంటర్‌టైన్ చేయడానికి మీ ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి?